జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, నా ప్రియమైన బిడ్డ, నీ కోరిక ఇక నెరవేరబోతుంది. ఇక నీకు సంతోషమేగా చెప్పు. అది కూడా ఈ దుర్గమ్మ ఆశీర్వాదంతోనే అన్నీ జరగబోతున్నాయి. నీ కోరిక నెరవేరబోతుంది అని నేను నీకు చెప్తున్నాను కదా. మరి ఇంకా ఎందుకు దిగాలుగా అలా కూర్చొని ఉన్నావు చెప్పు. లే, లేచి ఉరుకులు పరుగుల మీద వెళ్ళు. నీ ప్రయత్నాన్ని ప్రయత్నించు. ఖచ్చితంగా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు. నీ అతిపెద్ద కోరిక నెరవేరడానికి అతి దగ్గరలోనే ఉన్నావు. ఈ దుర్గమ్మ మాట అస్సలు పొల్లుపోదు అని మర్చిపోవద్దు. అమ్మ ఏం చెప్పినా సరే నీకోసమే, నీ మంచి కోసమే, నీ జీవితం మారడం కోసమే. నిశ్చింతగా ఉండు అని ఈరోజు దుర్గమ్మ ఈ మంచి సందేశాన్ని తీసుకొచ్చేశారండి. మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు, మన కోరిక ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మనకు బాగా తెలిసిన గురువుగారు ఉన్నారు, స్త్రీ పురుష వశీకరణం చేస్తారు. అలానే 100% మీకు మంచి పరిష్కార మార్గాన్ని అయితే చూపుతారు. ఎలాంటి సమస్యలకైనా సరే, మీ కుటుంబంలో ఉన్న ఎలాంటి సమస్యలకైనా, భార్యాభర్తల మధ్య గొడవలకు కానీ, లేదా ఆర్థిక సమస్యలకు కానీ, అనారోగ్య సమస్యలకు కానీ, లేదంటే వ్యాపారానికి సంబంధించిన సమస్యలు, ఇబ్బందులున్న ఎలాంటి సమస్యలైనా సరే గురువుగారు వెంటనే జ్యోతిష్యం చెప్తారు. అలానే మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కార మార్గం చూపుతారు. ఇప్పటి వరకు ఈ గురువుగారు అందరికీ చెప్పినట్లుగా అలానే జరిగిందండి. కాబట్టి మీరు కూడా చెప్పించుకోండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఏం జరుగుతుంది, అలానే ఏం జరగబోతుంది, ఇలా ఇవన్నీ కూడా స్వయంగా గురువుగారు మీకు చెప్పేస్తారు. గురువుగారిని మీరు ఫోన్లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చండి. ఫోన్లో కూడా మీకు జ్యోతిష్యం చెప్తారు. ఎలాంటి ప్రాబ్లం అయితే మీకు లేదన్నమాట. చాలా త్వరగా మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోవచ్చు. శ్రీ సాయి శక్తి జ్యోతిష్యపీఠం గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు మీ జీవితానికి సంబంధించిన భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలకు సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా గురువుగారు పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. మీ సమస్యలన్నింటినీ కూడా నెరవేరుస్తారు. అలానే స్త్రీ పురుషులకు ఎలాంటి సమస్యలకైనా సరే శాశ్వతంగా గురువుగారు పరిష్కారం చెప్తారు. గురువుగారిని మనం కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదండి, 9014390895. ఈ నెంబర్కి కాల్ చేయండి. గురువుగారు ఖచ్చితంగా మీకు జ్యోతిష్యం చెప్తారు. అంతే త్వరగా మీ సమస్యలన్నిటికీ కూడా గురువుగారు వెంటనే పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. మీ జీవితంలో ఉన్న ఎలాంటి సమస్యలైనా సరే వెంటనే తొలగిపోతాయన్నమాట. మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కదా, ఇది ఆఖరి ప్రయత్నంగా ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. మీ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోండి. ఇక మన కోసంగా దుర్గమ్మ తీసుకొచ్చిన సందేశం చూడమ్మా. నీ జీవితంలో అద్భుతమైన కొత్త దశ రాబోతుంది. నువ్వు విన్నది నిజమే. నీ కోరిక ఫలించేటువంటి రోజును నీ ముందుకు తీసుకురాబోతున్నాను. నీ సంసారంలో కొట్టుమిట్టాడుతూ నీకు అటు ఇటు ఎటూ కాకుండా ఏ దిక్కు కనిపించగా ఎన్నో రోజులుగా నువ్వు అనుకుంటున్న అన్ని కోరికల పట్ల నిరాశతో ఉన్నావు కదా. నువ్వు ఒంటరిగా ఉన్నావని నిన్ను ఎవ్వరూ కూడా పట్టించుకోవడం లేదని అపోహపడుతున్నావు కదా. కానీ నిన్ను నడిపిస్తున్నది మాత్రం నేనే అని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు వేసే ప్రతి ఒక్క అడుగు కూడా, నీ మనసులో వచ్చే ప్రతి ఒక్క నిరాశ, నీ కంటి నుండి వచ్చే ప్రతి ఒక్క కన్నీటి చుక్కను కూడా నా చెంతకు చేరుస్తుంది. ఎన్నోసార్లు చెప్పాను, నీ యొక్క ప్రతి విషయాన్ని కూడా నేను గమనిస్తున్నాను. అది నీకు తెలుసు కదా. నీకు నాపై నమ్మకం లేదా? నీ యొక్క నమ్మకాన్ని నాపై పెట్టు చాలు. నీ బాధను అలానే నీ కోరికలను నేను ఆలకించడం లేదు అని అనుకుంటున్నావా? ప్రతి ఒక్కటి కూడా నేను చూస్తూ వింటున్నాను. అలానే నేను నా యొక్క అనుగ్రహాన్ని నీపై ఇప్పుడు విపరీతంగా అందించబోతున్నాను. నీ పట్ల నేను చాలా ఆనందంగా ఉన్నాను. నీవు కూడా అలానే నీ కుటుంబానికి శ్రేయస్కరమైన శుభవార్తలను వినిపించబోతున్నాను. నీ మనసులో నీ ఇంట్లో ఆనందం తాండవించబోతుంది. లక్ష్మీదేవి నీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది. నిన్ను వెతుక్కుంటూ అదృష్టం నీ వద్దకు చేరబోతుంది. నీ కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. ఈ సత్యాన్ని నువ్వు ముందుగానే నమ్మే తీరాలి. నేను చెప్పే మాటలు నీ గుండెల్లో పదిలంగా దాచుకో. నువ్వు చేసే అనేక రకాల గొప్ప పనులు, అలానే నువ్వు చేసే కొన్ని పూర్వజన్మ కర్మ ఫలితాలు అన్నీ కూడా నీకు అపూర్వంగా, అద్భుతంగా మంచి అదృష్టాన్ని తీసుకొస్తాయి. నీ హృదయంలో ఎంత బాధ ఉందో నాకు తెలుసు. నువ్వు ఎన్ని రకాల సమస్యలు అనుభవిస్తున్నావో కూడా నాకు తెలుసు. అవన్నీ కూడా పక్కన పెట్టి నీకు దక్కే వైభవాన్ని ప్రసాదించడానికే సాక్షాత్తు ఈ దుర్గమ్మ ఇంద్రకీలాద్రి నుంచి నీ ముందుకు వచ్చేశాను. ఈ రోజున ఈ దివ్యమైనటువంటి సందేశాన్ని నువ్వు వింటున్నావంటే ఇది యాదృచ్ఛికం కాదు. అంతా కూడా దుర్గమ్మ ప్రభావం వల్లనే నీ ముందుకు వచ్చేసింది.
నేను చేసినటువంటి గొప్ప ప్రణాళికల వల్లనే ఈరోజు ఈ సందేశాన్ని నువ్వు వినగలుగుతున్నా. పూర్తిగా నా మాటలు వింటే నీకే తెలుస్తుంది. నీ కోరిక ఎలా నెరవేరుతుంది అనేది. నీ జీవితంలో అనుకోకుండా ఎన్నో రకాల కష్టాలు ఎదురయ్యాయి. కన్నీళ్లు, నష్టాలు అన్నీ కూడా నీకు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయే విధంగా, మానసికంగా ఒంటరిగా చేసే విధంగా ఇవన్నీ కూడా కారణమయ్యాయి. కానీ నీకున్న బలహీనత ఏంటో తెలుసా? వాటి నుండి నువ్వు బయటపడలేకపోయావు. కష్టాల వెనుక ఉన్నటువంటి పరమార్థాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అవునా? నిజమైనటువంటి శక్తియుక్తులు ఏంటి, నిజమైనటువంటి కష్టాలు ఏంటి, సమస్యలు ఏంటి అనేది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అమాయకంగా ఆలోచించావు. ఒక్కసారిగా బాగా గమనిస్తే సముద్రంలో ఉండేటువంటి అలలు ఎంతగా అహంకారంతో ఉద్రిద్వంగా ఎగిసి ఎగిసి పడుతున్నప్పటికీ కూడా అవి తీరాన్ని అంగుళం కూడా దాటలే. అలానే నీ జీవితంలోకి వచ్చినటువంటి సమస్య ఎంతగా ఎగిసి పడుతున్నప్పటికీ కూడా నా యొక్క అనుగ్రహాన్ని దాటుకొని నిన్ను ఏదీ కూడా చేయలేదు. నీవు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క కష్టాలు, ప్రతి ఒక్క ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా నా లీలల్లో భాగమే. నీవు పూర్తిగా వీటి గురించి ఆలోచిస్తూ అలసిపోయావు. అలసిపోయినటువంటి నీ మనసుకు ఈరోజు నేను ఊరట కలిగించడానికి నీ యొక్క కోరికను నెరవేర్చబోతున్నాను. నేను ఆనంద తాండవం చేయబోతున్నాను. నీ పట్ల, నీవు చేసినటువంటి పనుల పట్ల నీవు ఎంతగానో ఆనందం కలిగించింది. నీ హృదయంలో ఎప్పుడూ నేను కొలువై ఉంటాను. సౌమ్యంగా, ప్రశాంతంగా ఉండేటువంటి నీకు ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేనుంటాను. ఎన్ని రోజుల నుండి కూడా రాత్రి పగలు కూడా కష్టపడి నీవు చేసిన పనులకు ప్రతిఫలం లేదు అని బాధపడుతున్నావు కదా? కానీ ఈ క్షణం నుండే సమాధానం అనేది దొరుకుతుంది. నిరాశ చెందావు కదా? అది నేను ఒప్పుకుంటాను. అయితే నీవు ఎక్కడా కూడా ఒంటరిగా లేవు. గమనిస్తే నీవు తీవ్రమైనటువంటి బాధలో ఉన్నప్పటికీ కూడా నా సహాయం నీకు అందింది. ఈ సత్యాన్ని, ఈ రహస్యాన్ని మాత్రం నువ్వు ఒప్పుకునే తీరాలి. ఇంకా చెప్పాలంటే నీకు ఏదైతే శ్రేయస్కరమో, ఏదైతే నీకు శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుందో అదే నేను నీకు చేయబోతున్నాను. సమయానికి ఇస్తాను. ఇక నీలో ఉండేటువంటి నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. కాబట్టి నీవు కేవలం కోరుకున్నటువంటి కోరిక, ఉద్యోగం కోసమైనా లేదా సంపద కోసమైనా సరే, నీ యొక్క కుటుంబంలో జరిగిన సమస్యల నుండి విముక్తి పొందడం కోసమైనా, లేదా నీ యొక్క ప్రేమకు సంబంధించిన విషయమే కానీ, ఇలా ఏదైనా కావచ్చు. నువ్వు ఏదైతే నన్ను అడిగావో దాని పట్ల న్యాయం చేయబోతున్నాను. ఈ ప్రపంచంలో నువ్వు అడిగిన నీ యొక్క కోరిక ఎంత పెద్దదైనా నీవు నిరాశ చెందకుండా ఉండు. నీకు దక్కాల్సిన కోరికను తప్పకుండా దక్కేలా చేస్తాను. శ్రద్ధగా, ఓపిగ్గా వేచి ఉంటే నీవు ఎంతో అద్భుతమైన బ్రహ్మాండాన్ని పొందుతావు. అవకాశాలను నీకు అందిస్తాను. నీవు ఈ దుఃఖ సాగరంలో మునిగిపోయి ఉన్నావు కదా? అది అర్థమవుతుంది. ఇప్పటికే చాలా రకాలైన సమస్యలను మోసి మోసి అలసిపోయావు. అది తెలుస్తుందమ్మా. నీ యొక్క శ్రమను, అలానే నీ యొక్క బాధను అన్నిటినీ నేను చూశాను. కాబట్టి శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గంగా నీ కోరికను నేను తీర్చబోతున్నాను. నీవు చేసిన ఒక చిన్నపాటి పాప పుణ్యాన్ని కూడా అంతా ఏవైతే ఉంటుందో నీ దగ్గరికి అన్నీ చేరవేయబోతున్నాను. అంతేకాదు, నువ్వు ఎంత కఠినమైన పరీక్షను ఎదుర్కొన్నావో నాకు బాగా తెలుసు. అయితే ఎన్నో రోజులుగా, సంవత్సరాలుగా తీరని ఒక కోరిక నెరవేరడం లేదు అని బాధలో ఉన్నావు కదా? ఈ కష్టాలన్నిటినీ భరించావు, దరిద్రాన్ని అనుభవించావు, అనేక రకాలుగా అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొన్నావు. ప్రతి ఒక్క కష్టము, ప్రతి ఒక్క కన్నీటి చుక్క అన్నీ కూడా పూర్తిగా నీ నుండి దూరం చేస్తాను. అలానే ఈరోజు నువ్వు వింటున్న ఈ పవిత్రమైన సందేశం, ఈ సమయంలో నీ మనసులో ఉన్న అనేక రకాల సమస్యలకు, దీర్ఘకాలిక అనారోగ్యాలన్నిటినీ కూడా తొలగించేస్తాను, దహనం చేస్తాను. అద్భుతమైన అనుగ్రహం, నా శక్తి అంతా కూడా నీకు ఆవహించేలా చేస్తాను. అంతేకాదు, నీ మనసులో పేరుకుపోయిన నిరాశను కూడా తొలగించబోతున్నాను. నీ జీవితంలో పరమ పవిత్రమైన గొప్ప విషయాలు ఈ తల్లి అనుగ్రహం పొందే అవకాశాన్ని ఇస్తాను. సమస్త సుఖాలన్నీ కూడా నీకు దాసోహం చేయబోతున్నాను. ఈ రోజు నుండి పూర్తిగా నీ అదృష్టం మారిపోయే రోజుగా రాబోతుంది. చెప్పాలంటే నీవు కార్చిన కన్నీళ్లు ఏదీ వృధా పోలేదు. నీవు పడిన శ్రమ వృధా పోదు. నీకు అన్ని రకాలుగా నీవు చేసిన శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని అందివ్వబోతున్నాను. ధైర్యంగా ఉండు. చాలా రకాలుగా నిన్ను నిందిస్తున్న కాలం అంతా కూడా గడిపావు కదా? ఇక చూడు, నీకు లభించే ప్రతి చిన్న సంతోషానికి కూడా ఇక నుండి నీకు కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. భగవంతుని పట్ల వినయ విధేయతను ప్రదర్శించాలి.
ఈరోజు నీకు వచ్చేటువంటి సమస్యలను చూసి నీవు అస్సలు భయపడబోతున్నావు. కానీ భగవంతుడు నీకు ఇవ్వబోయే పెద్ద అదృష్టాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నా. ఏదైనా సరే నీ జీవితంలో నేను అద్భుతాన్ని అయితే చేయించబోతున్నాను. నీ ఈ కోరికను నెరవేర్చే దిశలో ఇప్పుడు ఈ దుర్గమ్మ నిమగ్నమైంది. నీ ఇంట్లో శాశ్వతంగా ఆనందంగా నేను నివాసం ఏర్పరచుకోబోతున్నాను. నాతో పాటు నా అక్క చెల్లెల్ని కూడా నీ ఇంటి తీసుకురాబోతున్నాను. నీ దరిద్రాన్ని పూర్తిగా అంతం చేసి లక్ష్మీదేవిని నీ ఇంట కొలువు తీరేలా చేస్తాను. నీలో ఉన్న అహంకారాన్ని గర్వాన్ని అన్నిటినీ తీసే. కొన్నిసార్లు నువ్వు చేసే చిన్నపాటి సమస్యలను కూడా నేను తొలగించేస్తాను. ఎందుకంటే అవే నీ పతనానికి మూల కారణం. నీకున్న గర్వం, నీకున్న అహంకారం అన్నీ కూడా దూరం చేసేసే తల్లి. గర్వం అన్నీ కూడా ఇవన్నీ కొన్ని రోజులుగా నీకున్నటువంటి పతనాలుగా నాంది అయ్యాయి. కాబట్టి ఈ గర్వాన్ని తగ్గించుకో. అలానే అంతా కూడా నా యొక్క ఆశీర్వాదంగానే చూసుకో. ఎప్పుడూ కూడా తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలు చేస్తున్నావు. ఏదైనా సరే భగవంతుడి యొక్క ఆధీనంలోనే ఉంటుంది. భగవంతుడు ఇచ్చిన దాంట్లోనే తృప్తిగా ఉండు. దుర్గమ్మ వల్లే అంతా జరుగుతుంది, అమ్మ లేకపోతే నేను లేను అని కృతజ్ఞతాపూర్వకంగా ఉండు. ఎప్పటికప్పుడు కృతజ్ఞతలు అనేవి భగవంతుడికి చెప్పుకుంటూ ఉండు. అప్పుడే నిజమైన నీ యొక్క భక్తిని భగవంతుడు కూడా చూస్తాడు, ఆశీర్వదిస్తాడు, మెచ్చుకుంటాడు. అమాయకంగా నీకు తెలియక చేసినటువంటి ఎన్నో రకాల మంచి పనులు ఈ రోజున నేను నీ పట్ల ఆనందంగా ఉండటానికి నీకు ఉపయోగపడ్డాయి. ఈ ప్రపంచాన్నే పాలించే ఈ తల్లి ఈరోజు నీకు ఒక అభయాన్ని ఇస్తుంది. ప్రశాంతకరమైన అద్భుతమైనటువంటి అదృష్టాన్ని నీ చేతిలో పెడతాను. నీకున్న పాపాలు, దోషాలు అన్నిటినీ కూడా తొలగించబోతున్నాను. నీవు ఎదురు చూసినటువంటి కోరిక పట్ల అద్భుతమైనటువంటి నిజాన్ని తెలుసుకుంటావు. అలానే నీ ఇంట్లో పేరుకుపోయిన ప్రతికూలమైన శక్తులను కూడా దహించి వేస్తాను. అవన్నీ కూడా పూర్తిగా నశించి అఖండమైన అదృష్టాన్ని నీకు అందివ్వబోతున్నాను. ఈ రోజు నుండి నేను నీకు ఎప్పుడూ కూడా గమనిస్తూ ఉంటాను. నేను ఇచ్చిన ఈ యొక్క అదృష్టాన్ని, అద్భుతాన్ని స్వీకరించిన తరువాత నీవు ఎప్పుడు ఈ విధంగా గర్వంతో విర్రవేగొద్దు. నీకు వచ్చినటువంటి అవకాశాలన్నిటినీ కూడా ఈ యొక్క కోరికలు నెరవేరిన తరువాత నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించు. ఈ రోజు నువ్వు గొప్ప విజయాన్ని పొందబోతున్నావు. అందుకు నిదర్శనమే ఈ సందేశం. నీ ముందుకు వచ్చేసింది. నీ ముందుకు రావడం లోకంలో కనిపించే అన్ని రకాల సమస్యలను కానీ, కష్టాలను కానీ అన్నిటినీ చూసి ఎవరికైతే భయపడి అక్కడే ఆగిపోతారో వారు అనుకున్నది ఎప్పుడూ కూడా పొందలేరు. వాటిని చేయించుకునేటువంటి శక్తిని, ధైర్యాన్ని నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో, నీపై నువ్వు నమ్మకాన్ని ఏర్పరచుకొని భగవంతుని యొక్క కృతజ్ఞతాపూర్వకంగా ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నువ్వు సాధించుకున్నవంటిది అన్నీ నీకు వస్తాయి. నేను నిన్ను ఎప్పటి నుండో కూడాను ఎన్నో రకాలుగా పరీక్షించి దక్కాల్సిన దాన్ని ఈరోజు నీకు దక్కేలా చేస్తున్నాను. ఈ విషయం పట్ల నేను చాలా అప్రమానందాన్ని చెంది ఉన్నాను. నీకు అన్నీ చెబుతున్నాను. కాబట్టి నీ జీవితంలో అఖండమైన అదృష్టాన్ని అయితే తీసుకురాబోతున్నాను. నీ మనసులో కూడా తెలియనటువంటి అప్రశాంతత అనేది ఆవరించింది కదా. గత కొన్ని రోజులుగా అంటే ఎవరికీ కూడా ఎలాంటి స్పందన అనేది ఇవ్వకుండా ఒంటరిగా ఆలోచిస్తూ వస్తున్నా. నీ జీవితంలో ఇలాంటివన్నీ కూడా నీకు ఉన్నటువంటి అన్నీ కనిపెడుతూనే ఉన్నాను. దిక్కు తోచినటువంటి కఠినమైన స్థితిలో కూడా నేను నీ పక్కనే ఉన్నాను. అంటే నీవు పైకి లేచి నువ్వు ఏదీ కూడా కాదు, నేనున్నాను అనేటువంటి తోడుగా ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను. ఆ ధైర్యాన్ని అందిస్తాను. నిన్ను నేను ఎప్పుడూ కూడా విఫలం కానివ్వలేదు. ఇక నుండి ఎప్పటికైనా సరే నీ మనసును ఒంటరిగా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా నా యొక్క ఆలయ దర్శనం చేసుకో. అలానే నీ మనసులో ప్రశాంతంగా కాసేపు కూర్చుని నా నామస్మరణ చేసుకో. త్వరగా నీ మనసుకు ఉపశమనం కలుగుతుంది. సరేనా? ఒంటరిగా అస్సలు ఉండద్దమ్మా. ఈ దుర్గమ్మ ఉన్నాను కదా. నువ్వు పడ్డ అవమానాలు అన్నీ కూడా, అనుభవించిన సమస్యలు అన్నిటినీ కూడా అందరికీ కూడా న్యాయంగా జరిగేటువంటి ఒక్క రోజును వారందరి ముందు ఉంచి నేను అన్నిటినీ కూడా సరిచేస్తాను. సగౌరవంగా నీకు సమాజంలో బ్రతికేలా మంచి అవకాశాన్ని అందిస్తాను. నిన్ను చూసినటువంటి వారు, నిన్ను తక్కువ చేసిన వాళ్ళందరూ కూడా నిన్ను చూసి నోరెళ్ళ పెడతారు. ఇది అంతా కూడా నేను చెప్పే గొప్ప దైవవాక్కు. నీ పట్ల చూపించిన అద్భుతమైనటువంటి ఒక విశేషమైనటువంటి ఈ దుర్గమ్మ అనుగ్రహం నీకు ఉంది అని మర్చిపోవద్దు. మరి ఇప్పుడు జరిగేటువంటి నీ యొక్క జీవితంలో ప్రతి ఒక్క సంఘటన కూడా నలుగురికి కూడా నువ్వు చెప్పే తీరాలి. ఎందుకంటే నీ జీవితంలో అద్భుతం ప్రసాదించబోతున్నాను. నేను నీ నమ్మకాన్ని ఒమ్ము చేయను.
నిశ్చింతగా ఉన్నావంటే ఈ దుర్గమ్మ చేయాల్సినవన్నీ చేసి నీ జీవితంలో నువ్వు కోరిన సంతోషాల్ని అందిస్తాను. ఇక నీకు సంతోషమేగా చెప్పు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. అన్నిటినీ తొలగిస్తాను. నీ కష్టాలన్నిటినీ కూడా కరిగిపోయేలా చేస్తాను. ధైర్యంగా ఉండు అని ఈరోజు దుర్గమ్మ ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.